తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయిపోతున్నాం. మరి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతువులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు వల్ల ఏమొస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తాను. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాశుల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది, ఆర్థిక పరంగా కానివ్వండి? అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడు. సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 years పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి ఉండవు. అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడనమాట కర్కాటక రాశిలో ఈ మే, జూన్ ఆ సమయాల్లో. ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు.
గురువుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? గత ఏడాది చూసుకున్నట్లయితే ఈ ఏడాదితోటి శని వెళ్ళిపోతుంది కాబట్టి ఏళ్ళనాటి శని వెళ్ళిపోయినట్టే. సో వీళ్ళు ఊపిరి పీల్చుకోవచ్చు అని అంటారా? మిగతా గ్రహాల అనుగ్రహం ఎలా ఉంది? తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. నేను కూడా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఏళ్ళనాటి శని వెళ్ళిపోద్దా లేదని. యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నాది కూడా మకర రాశి, ఉత్తరాషాఢ నక్షత్రం. సో ఖచ్చితంగా 30th March 2025కి ఏళ్ళనాటి శని మకర రాశి వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో అందరూ అనుకోవచ్చు అన్నమాట, తృతీయ స్థానంలో శని ఉంటే ఏం చేస్తారని. అందరికీ వేరండి. మకర రాశికి ఎందుకు వేరంటే మకర రాశి అధిపతే శని. సో మన సొంత ఇంట్లో మనం ఎలా అయితే నిప్పంటించుకో మన సొంత ఇంట్లో ఎవరో వచ్చి మనల్ని ఏమీ అనలేరో, అలాగే మన రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో జనాల సహాయ సహకారాల స్థానంలో, అలాగే మనకి బంగారం స్థానం అంటే తృతీయ స్థానం అంటే మెడ, గోల్డ్ ఇవన్నీ కూడా వస్తాయండి. సో తృతీయ స్థానం పరాక్రమ స్థానం కూడా అవుతుంది. అలాగే తృతీయ స్థానం ఏంటంటే మనకన్నా చెల్లెలు కానీ తమ్ముడు కానీ, మనకన్నా సోదరులు కానీ సోదరిమణులు కానీ, అంటే చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ కూడా. సో ఖచ్చితంగా తృతీయ స్థానంలో శని ఉన్నందుకు, ఏళ్ళనాటి శని వెళ్ళిపోయినందుకు ఖచ్చితంగా ఈ 2.5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. సో అందరూ అనొచ్చు 6th హౌస్లో ప్రస్తుతం మరి గురువు వచ్చాడు గారు, ప్రస్తుతం గురుబలం తగ్గింది కదని. మకర రాశికి ఏంటంటే తృతీయ వ్యయాధిపతి గురువు అయ్యాడండి. అంటే మకర రాశి నుంచి తృతీయ స్థానం మీనమైంది, దాని అధిపతి గురువు. అలాగే వ్యయస్థానం ధనస్సు అధిపతి గురువు అయ్యాడు. సో తృతీయ వ్యయాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నందుకు దాని విపరీత రాజయోగం అంటారు కూడా. సో విపరీత రాజయోగం కూడా ఏర్పడిందండి. సో 6వ స్థానంలో ఉన్నా కూడా డెట్స్, మిజరీస్, ఎనిమీస్ అంటే శత్రువులు, అలాగే అప్పులు, అలాగే మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఏం లేకుండా ఖచ్చితంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా గ్యారంటీగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు మనం. సో ఒక్క ద్వితీయ స్థానంలో మటుకు రాహు ఉన్నందుకు ఏంటంటే, ఆ ద్వితీయ స్థానాన్ని ఇది వరకు చెప్పుకున్నాం. ద్వితీయ అంటే వాక్స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం అని. సో అలాంటి స్థానంలో రాహునందుకంటే కొంచెం పరుష వాక్కు అనిపించేటట్టు చేయొచ్చు. కానీ గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి రాహు మీద ఉన్నందుకు అలాంటివి ఏవి కూడా అనరు. సో ఖచ్చితంగా మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం సంవత్సరం అంతా కూడా అని మనం చెప్పుకోవచ్చు. అయితే వృత్తి ఉద్యోగాలకు కారకుడు శని, ఆ శని 3వ స్థానంలో ఉన్నందుకు వీళ్ళకి ఎలా ఉంటుంది? సో తృతీయ స్థానంలో మనకి శని ఉన్నందుకు వృత్తి కారకుడు, మామూలుగా ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగ కారకుడు శని అక్కడ ఉన్నందుకంటే ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, బాస్ నుంచి మన్నన ఇవన్నీ కూడా ఖచ్చితంగా 100% ఉంటాయని చెప్పుకోవాలండి. మరి వీళ్ళకి కూడా వివాహం అలాగే సంతాన ప్రయత్నాలు ఈసారి ఫలించే అవకాశం ఎంతవరకు? సాధారణంగా మనకి వివాహం, సంతానం అనే విషయం మటుకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే వివాహ విషయం మటుకు, సంతానం మటుకు ఖచ్చితంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటేనే అవుతుందండి. 6వ స్థానం కాబట్టి అయ్యేందుకు అవకాశం తక్కువ ఉంది. అంటే ఎలా చూసుకోవాలంటే పిల్లలంటే కనుక భర్త లేదా భార్య. సో మిగతా వాళ్ళు ఎవరికైనా సరే 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉంటేనే ఖచ్చితంగా ఈ మకర రాశి వారికి లేకపోయినా కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సో వివాహం విషయం అంటే కూడా ఖచ్చితంగా ఇండివిజువల్ చూడాలి కాబట్టి ఈ మకర రాశి వారికి ప్రస్తుతం అయితే లేదని చెప్పుకోవాలి. కానీ మే 15వ తారీఖు దాకా మటు గురుబలం ఉంది కాబట్టి మీరు గట్టిగా ప్రయత్నిస్తే మే 15 లోపల కుదరచ్చు, ఎంగేజ్మెంట్ అవ్వచ్చు. మే 15 తర్వాత గురుబలం లేకపోయినా కూడా వివాహం అవుతుంది. ఎందుకంటే గురుబలం ఉన్న సమయంలోనే ఫస్ట్ మనకి ఏంటంటే ఈ సంబంధం ఓకే అవ్వడం ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో మే 15 లోపల ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ అవ్వడం, లేదంటే మీ అమ్మాయి మన అమ్మాయి అని చెప్పి ఖాయపరచుకోవడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం. సో ఈ 2 నెలల మటుకు వేస్ట్ చేయకుండా మకర రాశి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కూడా జరిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇక విద్యార్థులకి ఎలా ఉంటుంది? వీళ్ళు కూడా స్థానచలనం ఉండే అవకాశం ఉంటుందా? 2.5 సంవత్సరాల పాటు తృతీయ స్థానంలో ఉంటాడు శని కాబట్టి ఎంత హెల్ప్ అవుతుంది? సో విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవాలండి. సో ఖచ్చితంగా విద్యార్థులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఉన్నత చదువు, ఉన్నత విద్య ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఫారిన్ వెళ్ళి కూడా చదువుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. మంచి సీటు, ర్యాంక్ సంపాదిస్తారు. మంచి యూనివర్సిటీలో కూడా ఉన్నత విద్య తప్పకుండా అభ్యసించేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. గురువు, రాహుకేతువులు వీళ్ళు కొంచెం మిశ్రమ ఫలితాలను అందిస్తున్నారు కాబట్టి వీళ్ళ అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ప్రస్తుతం మనకి గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీలైతే కనుక ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.